నైనియే చూసుకోమందిగా, చూసి చెప్పండి, విని తరిస్తాం. అదేమో పాట కాదే, మాటే. గాయత్రి వదిన పునర్జన్మకి సంబంధించిన విషయం అంటే ఎంతో ప్రత్యేకం. నా దృష్టిలో నవగీతం. అబ్బా, టెన్షన్తో నాకు బీపీ పెరిగిపోయేలా ఉంది. ముందు చూడు కసి. భగవంతుడా, ఇప్పుడేం చేయాలి? ఓ మై గాడ్, నైని డెలివరీ అయ్యేంత వరకు సీక్రెట్గా ఉంచాలి అనుకున్నాను. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. కసి, రిపోర్ట్స్ చూసి చెప్పమంటే ఓ మై గాడ్ అని భగవంతుణ్ణి తలుచుకుంటున్నావేంటి? విశ్వాసంతో కూడిన విస్ఫోటనం అనుకుంటా మమ్మీ. ఎక్స్ప్రెషన్స్ కాకుండా స్పష్టంగా చెప్తే సంతోషిస్తాం. సారీ విక్రాంత్, సంతోషపడలేం. ఎందుకంటే ఇది వెరీ 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 బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూసా? దుర్వార్త. ఏంటది? నా చెల్లి రిపోర్ట్స్ లో అలాంటి వార్తలుండవు. సరిగ్గా చెప్పకపోతే మర్యాదగా ఉండదు చెప్తున్నా. హలో హాసిని, మీ ముద్దుల చెల్లి నయని తన మర్యాద పోకూడదని ఇన్నాళ్ళు అందరి ముందు అమ్మలా నటించింది. ఏంటి? అసలు మీ అక్కకి కడుపే లేదు. అర్థమైందా? ఇంకో మాటలో చెప్పాలంటే నయని గర్భవతి కాదు. సిగ్గుపోతుందని సీమంతం జరిపించుకుంది మీ ఇద్దరితో పాటు. నయని ఇన్నాళ్ళు ప్రెగ్నెంట్ లేడీగా పర్ఫామ్ చేసినందుకు నీకు ఆస్కర్ అవార్డు ఇవ్వమని రికమెండ్ చేస్తాను. ఎంత గొప్పగా నటించావు. ఏయ్, ఎందుకు కొట్టావు? నిజం చెప్తే చేయి చేసుకుంటావా? మధ్యలో కల్పించుకుంటే మీకు మర్యాదగా ఉండదు బావగారు. ఆ రిపోర్ట్స్ ఇవ్వు. ఇవ్వమన్నానా? నువ్వు చదువుకున్నావా? ఇందాక చదివాను కదా. నేను అడిగింది ఇందాక చదివావు కదా అని కాదు. ఆర్ యు ఎడ్యుకేటెడ్ ఆర్ నాట్? పోస్ట్ గ్రాడ్యుయేట్ ని. నీ చేదు నాలికని గీసుకోవడానికి పనికొస్తుందేమో ఆ సర్టిఫికెట్. నైని, ఎందుకు కొట్టావు? ఎందుకు తిడుతున్నావు? ఈ రిపోర్ట్స్ తీసి చదివింది కానీ ఎవరిది ఏంటన్నది చూడలేదు. పీజీ చదివిన లేజీ లేడీ. అంటే
రిపోర్ట్స్ నీవి కావాక? కాదు, శ్రీమతి సరళ వైఫ్ ఆఫ్ శ్రీనివాస్ అని స్పష్టంగా ఉంది. నైని, రిపోర్ట్స్ మారాయా? అవును బాబు గారు, మీరు నా రిపోర్ట్స్ తీసుకునే హడావిడిలో వేరే వాళ్ళవి తీసుకొచ్చినట్టున్నారు. అది సంగతి. రిపోర్ట్ మారి ఇంటికొస్తే ఈ కసి దొంగలా గదిలోకి దూరి అందరి ముందు ఏదో బండారం బయట పెట్టేస్తా అన్నట్టు ఫోజు కొట్టి చెంపని చీరించుకుంది. గుమ్మడికాయంత సైజుల్లో పొట్టలు కనిపిస్తుంటే కడుపే లేదంటావా? కుళ్ళ పొడిచేస్తానేమనుకుంటున్నావో? హాస్ ఊరుకో. కసి నువ్వు ఇక్కడి నుంచి పో. ఆసదోస అప్పడం వడ మాస్టారు, తీసుకెళ్ళండి మీ గర్ల్ ఫ్రెండ్ ని. తనకి 2 కాళ్ళున్నాయి. 2 కళ్ళు కూడా ఉన్నాయి, కాకపోతే నెత్తి మీద. నైని రిపోర్ట్స్ మార్చింది ఎవరు? ఈ రిపోర్ట్ ఇక్కడికి ఎలా వచ్చింది? మే కమింగ్. నువ్వు రావద్దన్నా సరే నేను వస్తానమ్మా. ఎందుకంటే నా నిర్లక్ష్యానికి నీకు శిక్ష పడింది కదా. ఎందుకొచ్చారు? చెప్తా. నువ్వు విశాల్ గదిలో హాస్పిటల్ రిపోర్టులు తీయడం తప్పే. నేను అరటిపండు తినడం తప్పకపోయినా తొక్క చెట్ట డబ్బాలో వేయకుండా కింద పాడేయడం తప్పే. చివరికి మీ వల్ల నయ్యని నన్ను కొట్టింది అంకుల్. కళ్ళారు చూసేటప్పుడే చౌలారు విన్నాను కదమ్మా. కొంచెం పళ్ళెం మీద రాణి రుద్రమదేవి వీరిసిన పళ్ళెంలా ఎంత పెద్ద సౌండ్ వచ్చిందో. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. తింటూ ఎలా చెప్పాలనా? మింగండి ముందు. బుడంకాయకి స్టైల్కి ఏం తక్కువ లేదు. సీకాసి పాప ఇనుప తీగల్ని చేతికి చుట్టుకొని కొడితే ఎంత నొప్పిగా ఉంటుందో నీ చంప బాధ అలాగుందని నేను గెస్ చేశాను. అది తగ్గాలంటే తినేసిన అరటి తొక్కల్ని నీ చంప మీద ఆరబెట్టుకునే వరకు కొద్దిసేపటి తర్వాత రిలీఫ్ గా ఉంటుంది. ఈనో రాస్కెల్, తినేసిన తొక్కల్ని నా మొహం మీద పెట్టిపోవాలని వచ్చాడా? ఏయ్ ఏంటా లుక్కు? ఆలోచిస్తే తొక్కులు ఎండిపోతాయి బేబీ. ఈ అంకుల్ మాట అమలు చెయ్యి. కమన్ బేబీ, కమాన్ కమాన్ బేబీ, కమన్ బేబీ. ఏమైందండి? ఏమండి? ఏమైంది? ఏమైందండి? ఏమైంది? మావయ్య ఏమైంది? ఏమైందండి? డోర్ పగిలిపోయింది. ఊరుకోండి. ఈ అరటి తొక్కలేంటి? తొక్క తీసారేమో. నేనే తీశాను. మీరే తొక్క తీసి మీరే ఏడుస్తున్నారు ఎందుకు బాబాయ్ గారు? ఎలా చెప్పనమ్మా? అర్థమయ్యేలా చెప్పండి. నా వల్ల దెబ్బతిన కసితో ఉపశమనం కలిగించాలని అడ్డు తొక్కల్ని నేనే పట్టుకొచ్చాను.
తీసుకొస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ ఏడుస్తారా మావయ్య? పూర్తిగా వినరా అయ్యా? లోపల తెచ్చా కూడా 2 అరటిపండ్లు కూడా తిన్నాను. కడుపుబ్బి నొప్పొచ్చి గగ్గోలు పెడుతున్నారు బాబాయ్ గారు. నేను ఇంకా చెప్పలేదు, నాకు చెప్పనివ్వండి. అబ్బా త్వరగా చెప్పు మావయ్య. నా మొగుడిని ఎందుకలా కసురుకుంటారు పాపం. నువ్వు ఒకసారి పెట్టుకుంటా, నన్ను లవ్ చేసింది. అమ్మా బాడీ పెయిన్స్ వస్తున్నాయి, నన్ను ఒకసారి ఎత్తుకోవా? ఉండు అమ్మా. అయ్యయ్యో అమ్మా ఎత్తుకో. ఇప్పటికైనా చెప్పు మావయ్య. ఏం జరిగిందో తెలియదల్లుడు. కరెంట్ పోయింది, పిడుగుల మీద పడ్డంత అయింది. నా పని అయిపోయింది అనుకున్న అల్లుడు. హే కసబిసా, నువ్వేమైనా కొట్టావా? ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన పెద్ద ఆయన్ని నేను కొడతానా? అంకుల్, మీరు వచ్చినప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను కదా. నువ్వు అక్కడే ఉండే అంటున్నావమ్మా. నేను లండన్ లో ఉండాల్సిన వాడిని ఇండియాకి వచ్చి పీపీని రుబ్బినట్టు రుబ్బించుకున్నాను. అవి మామూలు కొట్లు కాదు తల్లి. అయ్యో ఊరుకోండి ఊరుకోండి అమ్మా ఊరుకోండి. ఏడవకండి బాబాయ్ గారు. నా మొగుడిని చిన్నపిల్లాన్ని చేసి ఏడిపించేస్తున్నారు. పదండి మనం వెళ్దాం. పద, పద. అసలు ఏంటా ట్రీట్మెంట్? వాతలు పడ్డ చెంప మీద ఈ అరటి తొక్కలు పెట్టుకోవాలంట. ఇప్పుడివే పావనమూర్తికి పనికొచ్చేలా ఉన్నాయి. హాసిని, ఈ తొక్కలన్నీ తీసుకువెళ్ళి దురంధర్కివ్వు. ఎక్కడెక్కడ నొప్పుందో అక్కడ పెడుతుంది. తొక్కలండి తొక్కలే తొక్కలే. హే, సారీ, ఊపొచ్చి అలా అన్నాను. సైడ్ ప్లీజ్. దుర్దపిన్ని దుర్దపిన్ని. నాకెందుకో కసి మీదనే డౌట్. కరెంట్ తీసుకొట్టావా? మా నాన్న వయసు ఉంటుంది, ఆయన్ని కొడితే నా కళ్ళు పోతాయి. ఏంటి మళ్ళీనా ఈ ఎక్స్ట్రాలే వద్దనేది? విక్రాంత్, సుమన, మీరు కూడా వెళ్ళండి. కసి, పావనమూర్తిని ఎందుకు కొట్టావు? నయని షాట్ కి చెంప అదురుతూనే ఉందా ఆంటీ? ఈ షార్ట్ అంకుల్ కలువులో అరువుకి దొరికిన అరటి పండును తినే పొందిలా నమిలి తొక్కలేస్తున్నాడు. పాపం కసి, మంచివాడు మావయ్య. లైట్ తీసుకో సరేనా? ఏం ఆలోచిస్తున్నారు బాబు గారు? వచ్చావా నాయని? ఆ రిపోర్ట్స్ తెచ్చావా? ఇటీవు చూద్దాం. అవసరం లేదు బాబు గారు. పేషెంట్ పేరు సరళ అని ఉంది. తను మీకు తెలిసిన వాళ్ళైతే అప్పుడు చూడొచ్చు. సరళ వైఫ్ ఆఫ్ శ్రీనివాస్ ఉందని అన్నాను. తనెవరో నాకు తెలియదు. రిపోర్ట్ మారింది. మన రిపోర్ట్స్ తీసుకురాకుండా వేరే ఎవరివో ఎలా తీసుకొస్తారు? ఎక్కడో పొరపాటు అయిందని చెప్పలేను. ఎందుకంటే హాస్పిటల్ నుండి వచ్చేటప్పుడు నా దగ్గర 9 రిపోర్టే ఉంది. ఇంట్లో ఎలా మారిపోతుంది? ఎవరు మార్చుంటారు? నేను అడుగుతుంటే ఆలోచిస్తున్నారేంటి బాబు గారు? నాకేదైనా సమస్య ఉందా? 9 పర్లేదు బాబు గారు, చెప్పండి. అందుకేనా రిపోర్ట్స్ దాస్తున్నారు? 9 కూల్, జస్ట్ రిలాక్స్. నీకే సమస్య లేదు. రిపోర్ట్స్ ఇచ్చేటప్పుడు హాస్పిటల్ వాళ్ళు పొరపాటు చేసుంటారు. ఆ హడావిడిలో నేను కూడా చూసుకోకుండా వేరే రిపోర్ట్స్ తీసుకొచ్చేసి ఉంటాను, అంతే. అంతే అని మీరింత తేలిగ్గా చెప్పేస్తున్నారు.
మరి కసి ఎందుకు నా రిపోర్ట్స్ ని దొంగతనం చేసి చూడాలనుకుంది? ముఖ్యమైన సమాచారం లేకపోతే తన పని చేయదు, నాతో దెబ్బలు తినేది కాదు. అవును నైని, అయినా అంతలా కొట్టేశావేంటి పాపం? పాపమా? మన బెడ్రూమ్ లో దూరి రిపోర్ట్స్ ని ఎత్తేసిన దాన్ని ఎత్తి గేట్ అవతల పడేయాలన్నంత కోపం వచ్చింది నాకు. ఎన్ని మాటలంది! నేను గర్భవతిని కాదంట, కడుపులో బిడ్డ లేదంటుందా? గాయత్రమ్మ గారి కోసం తపస్సు చేస్తూ నిరీక్షిస్తుంటే డాక్టర్లు చేసిన పరీక్షని అది పరిశీలిస్తుందా? ఇంకోసారి నాకు సంబంధించిన విషయాల్లో తల పెడితే జన్మలో తల ఎత్తుకోనివ్వను. నైని, జస్ట్ రిలాక్స్, ఆవేశం తగ్గించుకో. అసలే డెలివరీ టైం దగ్గర పడుతుంది. ఇలాంటప్పుడు బీపీ పెరుగుతూనే ఉంటుంది. నువ్వు కోప్పడితే అది పరిధి దాటిపోయి కాళ్ళు చేతులు ఆడనివ్వదు. ఆ కసి నాటకాలే కాదు, వల్లభా బావగారి డ్రామాలైనా సరే వాటిని చూసి భరించే ఓపిక నాకు లేదు. నైని, నీ గురించి నాకు తెలుసు. నువ్వు కాస్త శాంతిస్తే అందరికీ ఉపశమనంగా ఉంటుంది. వెళ్ళి పూజ గదిలో అమ్మవారికి దీపారాధన చేసిరా, కొంచెం కూల్ అవుతాం. ఆ రిపోర్ట్స్ ఇచ్చాడు. మీరేం చేసుకుంటారు? విక్రాంత్ బాబుకి ఇస్తాను, హాస్పిటల్లో ఇచ్చేస్తారు, నా రిపోర్ట్స్ తీసుకొస్తారు. నైని, నైని, ఈ రిపోర్ట్స్ హాస్పిటల్లో ఇచ్చిన నీ రిపోర్ట్ ఫైల్ అయితే ఇవ్వరు నైని. ఎందుకంటే దాన్ని దాచిపెట్టాను. అది ఎలా మిస్ అయిందో, ఎవరు ఆ ఫైల్ని తీసి ఈ ఫైల్ పెట్టారో అర్థం కావడం లేదు. బాబాయ్ గారు, బాబాయ్ గారు, సమాజ వరగమన నిన్ను బాబాయ్ గారు, చూసి ఆగగలదా? బాబాయ్ గారు, బాబాయ్ గారు, ముందు డ్రీమ్ లో నుంచి బయటకు రండి. ఏమైందమ్మా? ఈ మోడల్ అందాన్ని ఆస్వాదించకూడదా? హా, మీరు కాళ్ళనే చూస్తున్నారు, కొంచెం పైకి చూడండి. చిల్లిపి. మావయ్య, మావయ్య, ఏమైంది? ఏమైంది మావయ్య? భూతబాలుడు మిడ్డీ వేసుకొచ్చింది. బ్యూటీ అనుకుని సాధించాను. అయ్యో బాబాయ్ గారు, దురంధర పిన్నిని గుర్తుపట్టలేకపోయారా? గుర్తుపట్టుంటే పోయేలా ఉన్నాడు. జోకులే కల్లుడు. నీకేం పోయే కాలం వచ్చింది దురంధరా? శారీ కట్టుకోకుండా పొద్దున్నే ఈ అవతారంలో తిరుగుతున్నావేంటి? నా చీరలు ఇస్త్రీకిచ్చాను వదినా, గంట తర్వాత ఇస్తానన్నాడు. ప్రాణం పోవటానికి గంటెందుకు పిన్ని, 6 నిమిషం చాలదు. ఏ బాలేదా?
నాకు బాగలేదే, గుండెలో దడగా ఉంది, ఏమైపోతున్నా తెలియట్లేదు. అత్తయ్య, అప్పుడప్పుడు వచ్చే వరదల్లాగా నువ్వు అవతారాలు మారుస్తూ ఉంటావని మామయ్యకి తెలీదా? లండన్లో ఉన్నప్పుడు ఇన్ని కాస్ట్యూమ్స్ మార్చే వెసులుబాటు ఉండదు కదా వేష్. ఆంటీ ఇక్కడే ఉంటే టైం అవుతుంది, మీరు వెళ్ళిరండి. అలాగే.